బ్యాక్ పెయిన్ వచ్చిందంటే అందరికి ఒకటే డౌట్, బెడ్ ఏమైనా రాంగ్ ఉందా, వెయిట్ ఏమైనా ఎక్కువైందా, బరువులు ఏం లేపలే కదా, మరి ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ అని. కానీ స్కూటీ నడపడం వల్ల కూడా పెయిన్ వస్తుందని ఎవరు అనుకుంటారు చెప్పండి. మీ బ్యాక్ పెయిన్కి కారణం అదే, మీకు చాలా ఇష్టమైన మీ స్కూటీ అయి ఉండొచ్చు. సో మ్యాటర్లకి వెళ్తే, హైదరాబాద్ ట్రాఫిక్లో స్కూటీ లేదంటే సినిమాలో పాప్కార్న్ లేకుండా ఉండడం లాంటిది. ఆఫీస్కైనా టిఫిన్కైనా తీసుకెళ్లాలన్నా చిన్న చిన్న షాపింగ్కి అన్నిటికీ స్కూటీ. బట్ ఈ హ్యాబిట్ సైలెంట్గా మీ లోవర్ బ్యాక్ని డ్యామేజ్ చేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? నేను చూస్తున్న కేసెస్లో ఆల్మోస్ట్ 40% యూత్కి బ్యాక్ పెయిన్ వస్తుంది. అందరి స్టోరీ కామన్ పాయింట్, డైలీ స్కూటీలో పోతారు. మరి ఏంది స్టోరీ అంటే చెప్తా, కానీ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మాత్రం ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ మాత్రం కంపల్సరీ చేయండి. ఇంకా మనం పాయింట్లోకి వస్తే, మెయిన్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటిదంటే రాంగ్ పోస్చర్. హీరోస్ అనుకుంటాం మనం అందరం స్కూటీలు నడిపేటం, ముందుకు బెండ్ అయ్యి హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి హిప్స్ బెండ్ చేసి నడుపుతారు అందరూ. ఇదేదో సినిమా అనుకున్నట్టు. ఇది సినిమా కాదు భయ్, పోజులు కొట్టడానికి రోడ్ల మీద. ఇది స్పైన్ కర్వేచర్ని డిస్టర్బ్ చేస్తుంది, మజిల్స్ని ఓవర్లోడ్ చేయడం స్టార్ట్ అవుతుంది. దాని రిజల్ట్ ఏంటిది? పెయిన్, స్టిఫ్నెస్, స్పైనల్ మజిల్ ఫెటిగ్, అంటే ఓవర్గా స్ట్రెయిన్ అవ్వడం. నెక్స్ట్ పాయింట్, పాట్ హోల్స్లో మన స్కూటీతో పాటు మన స్పైన్ కూడా డ్యాన్స్ చేస్తుంది. హైదరాబాద్ రోడ్స్లో రైడ్ చేయడం అంటే స్పైన్కి నాన్ స్టాప్ జర్క్స్. అండ్ ఈ మధ్య ఆ రంబల్ స్ట్రిప్స్ వల్ల అది ఇంకెక్కువ అయిపోయింది. కారణం ఏంటిదంటే స్కూటీలో షాక్ అబ్జార్బర్స్ ఎక్కువ జర్క్స్ని ఎలిమినేట్ చేయలేవు. అందుకే స్కూటీని గలీజ్ రోడ్లో నడిపినప్పుడు బాగా ఎత్తేస్తుంది అండ్ ఆ జర్క్స్ డైరెక్ట్గా లోవర్ బ్యాక్కి పాస్ అవుతుంది. ఈ టైర్స్ చిన్నగా ఉండడం వల్ల కంపేర్ టు బైక్స్ రోడ్ జర్క్స్ని డైరెక్ట్గా మన మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటారా? డిస్క్ బల్జ్, యాన్యులార్ టేర్, సౌండ్స్ వింటుంటే భయం వేస్తుంది కదా, నాకు తెలుసు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, రోడ్ చక్కగా లేదు అంటే మళ్ళీ మనకి బ్యాగ్లు ఒకటి, బ్యాక్ ప్యాక్ కొందరు ఏమో వన్ సైడ్ వేసుకుంటారు అండ్ కొందరు అయితే ఓవర్ వెయిట్ బ్యాక్ ప్యాక్స్ వేసుకోవడం కూడా నేను చూసిన. దీనివల్ల వెయిట్ ఇంబ్యాలెన్స్ అయ్యి బాడీ లోపల మజిల్స్కి అన్ఈవెన్గా స్ట్రెయిన్ పడుతుంది, షోల్డర్స్, హిప్స్ అండ్ స్పైన్ అలైన్మెంట్ పోతుంది. అండ్ ఇంకొకటి, లాంగ్ రైడ్ అంటే జాయ్ కాదు, జాయింట్ పెయిన్. 45 minutes రైడ్ చేసినాక దిగితే లెగ్స్ స్టిఫ్ అయ్యి కొంచెం సేపటికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. మీరు కూడా చాలాసార్లు ఫేస్ చేసి ఉంటారు. ఫేస్ చేసి ఉంటే కింద మాత్రం కమెంట్ చేసి చెప్పండి. కంటిన్యూస్ సిట్టింగ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది మన లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి. సో మజిల్స్ ఆబ్వియస్గా స్టిఫ్ అయిపోతాయి. సో మరి ఎట్లా అంటే స్కూటీ నడపడం అయితే మానలేం మనం. సో ఏంటి దీనికి సొల్యూషన్ అంటే సింపుల్ టిప్స్ చెప్తా. 20 minutesకి బ్రేక్ ఇవ్వండి డ్రైవింగ్ చేసి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లైట్గా బ్యాక్ని, హ్యాండ్ని స్ట్రెచ్ చేయడం చేస్తే, అలాగే సిగ్నల్స్లో కాసేపు స్టాండింగ్ చేస్తే కూడా బెటర్. ఎందుకంటే అది బ్లడ్ ఫ్లోని మళ్ళీ బెటర్ చేస్తుంది మన లోవర్ లెగ్స్. మరి అందరికీ వస్తుందా ఈ ప్రాబ్లం అంటే? మ్యాక్సిమం వస్తుంది అందరు. ఎందుకంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మన మజిల్స్ బాగా సుఖానికి అలవాటు పడిపోయినాయి అండ్ మన మజిల్స్ని ఇలాంటి సిచ్యువేషన్ కోసం రెడీ చేసి పెడతలేం కాబట్టి ఈజీగా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఏం చేద్దామంటారు నాకు తెలుసు మీకు ఆ డౌట్ వస్తుంది. సో మనం ఏం చేయాలి దీనికంటే, లో బ్యాక్ కోర్ మజిల్స్ స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? లో బ్యాక్లా సపోర్ట్ లేక మజిల్స్ వీక్ ఉండడం వల్ల. మజిల్స్ వీక్ ఉంటే బ్యాక్ పెయిన్ రొటీన్ అవుతుంది. హోమ్లో 5 minutes సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చేయండి. దిస్ విల్ గివ్ సమ్ స్ట్రెంగ్త్ టు యువర్ కోర్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. క్లినిక్లో వచ్చేసి, సార్ స్కాన్లో ఏం లేదు కానీ పెయిన్ ఉంది, ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఫిజియోథెరపీ చేస్తున్నా, కొంచెం సేపు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ పెయిన్ వస్తుంది సార్, ఏమంటారు అంటారు. కొందరేమో ఎంఆర్ఐ తీసుకొని వస్తారు, ఎంఆర్ఐలో మైనర్ డిస్క్ బల్జే ఉంది కానీ డాక్టర్ అన్నారు ఏం కాదు అని. కానేమో నాకేమో నొప్పి వస్తూనే ఉంది కానీ చాలా ఉంటుంది. అండ్ వాళ్ళని డీప్గా అనలైజ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళ హిస్టరీ తీసుకుంటే ఆ పేషెంట్ డైలీ స్కూటీ మీద 60 kilometers డ్రైవ్ చేస్తాడు. పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు మనం పెయిన్ కాజ్ ఐడెంటిఫై చేయకపోతే ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా అది వేస్ట్. బికాస్ ప్రాబ్లం స్కాన్లో కాదు, మన లైఫ్ స్టైల్లో ఉంది. మరి పెయిన్ రాగానే ఏం చేయాలి? బ్యాక్ పెయిన్కి మెయిన్ కాజ్ స్కూటీ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ట్రీట్మెంట్కి తప్పకుండా వచ్చేయండి. పెయిన్ స్టార్ట్ అవ్వగానే వచ్చేస్తే చిన్న ట్రీట్మెంట్తో పోతుంది, లేకపోతే లాంగ్ టర్మ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో స్పైన్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఒక బ్రేక్ ఇవ్వండి, స్కూటీని లవ్ చేయండి కానీ మీ బ్యాక్ని కూడా మిస్ చేయకండి. వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.